దేవుని నామములో మీకు అందరికీ శుభములను తెలియచేయచ్చు. God be with you this Sunday. God bless you for all your ways of life. మరి ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశం ప్లూరలిజం, కామన్ హ్యుమానిటీ అండ్ షేరింగ్ ఆఫ్ ఫెయిత్. ఇది రిలీజియస్ ప్లూరలిజం అని చెప్పలేదు, కానీ ప్లూరలిజం అనే అంశం ఇవ్వబడింది. ఇది బహుళ సామాజిక తరగతులలో మతపరమ కావచ్చు, ఇట్స్ సోషల్ క్లాసెస్ కావచ్చు, ఇట్స్ అబౌట్ ది సొసైటీస్ కావచ్చు. బహుళ సామాజిక సందర్భాలలో ఏ రీతిగా మానవత్వ దృక్పథంతో కూడిన విశ్వాసాన్ని నువ్వు పంచుకోగలుగుతావో దాని గురించి ధ్యానించాలని మనం చర్చ సౌత్ అల్మనెక్ నిర్దేశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని మన తండ్రి నీకు వందనాలు. నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ వాక్యం సత్యం విశుద్ధపరచుకొని నజరేయుడైన యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. ప్లూరలిజం, వాట్ ఈస్ ప్లూరలిజం? మొదట ఇంగ్లీష్ లో చెప్తాను, ఎందుకంటే ఇది కొద్దిగా తెలుగు తర్జమా నాకు కష్టంగా ఉంది. బట్ ఐ ఆల్సో ట్రై టు. పీపుల్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ క్లాసెస్ అనగా నానా విధములైన ఈ సామాజిక గ్రూప్స్ అన్నమాట. రిలీజియన్స్ కావచ్చు, క్యాస్ట్ అండ్ క్రీడ్ కావచ్చు, రేసెస్ కావచ్చు, లేదా వీళ్ళందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ జీవితాలలో కలిసి ఉండి, కానీ వారి వారి ట్రెడిషన్స్ను, కస్టమ్స్ను, వారి ఇంట్రెస్ట్ను వారు కొనసాగిస్తూ ఉంటారు. దిస్ ఈస్ ప్లూరలిజం. Pluralism is there are many cultures, many religions, many languages, but they all coexist together in oneness in a society, but maintain their own cultural identity and traditions. Indian Constitution adopted the pluralistic society because our country has many languages. A country has many cultures. మన దేశంలో చాలా వివిధమైనటువంటి కల్చర్స్ ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి, వివిధమైనటువంటి కాస్ట్స్ ఉన్నాయి, క్రీడ్ ఉన్నది, కులం, మతం. ఈ సామాజిక స్థితి నానా విధములుగా వేరు భాషలతో మాట్లాడే వారితో అది డివైడ్ చేయబడి ఉంది. కానీ అందరం కలిసి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ డైవర్సిటీలో ఐక్యత కలిగి భారతదేశంగా, ఇండియాగా మన మతములను మనం ఫాలో అవుతూ, మత సంబంధమైనటువంటి స్వేచ్ఛను మన రాజ్యాంగంలో కలగ చేసి, నీ విశ్వాసాలను నీకు ప్రకటించుకునే హక్కును నీకు కలిగ చేస్తూ, నీ ట్రెడిషన్ను, నీ కల్చర్ను నువ్వు ముందుకు సాగించుకున్నట్టుకు నీకు ఇవ్వబడినటువంటి ఆ రాజ్యాంగపరమైనటువంటి హక్కును ప్లూరలిస్టిక్ సొసైటీని అడాప్ట్ చేసి నీకు అధికారాన్ని ఇచ్చింది. ఈ మధ్య కాలంలోనే యూనిఫైడ్ సివిల్ కోడ్ అని మన భారత ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ మ్యారేజెస్ విషయంలో కొన్ని విషయాలలో స్లోగా అది ఇంట్రడ్యూస్ చేస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కొన్ని విషయాలలో సమానమైనటువంటి అనువృత్తిని కలిగ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ద లా షల్ బి ద సేమ్ ఫర్ ఆల్ ది రిలీజియన్స్, ఆల్ ద క్యాస్ట్, ఆల్ ద కమ్యూనిటీస్. కనుక ఈ డైవర్సిటీలో, యూనిటీలో కూడా దేర్ ఇస్ certain things that we are going to have in the future is the unity and the oneness. దేవుని బిడ్డలారా, మొదట ఈ మాటలు చెప్తాను ఎందుకంటే మీకు అర్థం కావాలి. ఒక ప్రసంగం, చిన్న ప్రసంగం ఇది. దాని ప్లూరలిజం అంటే మాకు అర్థమైంది. ఏంటిది అది? పీపుల్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ క్లాసెస్, రిలీజన్స్, రేసెస్, క్యాస్ట్, దే లివ్ టుగెదర్ ఇన్ ఎ సొసైటీ బట్ కంటిన్యూ టు హ్యావ్ their own culture and tradition and interests. They don't sacrifice that. వాళ్ళ క్రైస్తవులు వస్తే క్రైస్తవులు వాళ్ళ పండుగలు, క్యారల్స్ అని మనకున్నటువంటి మన కల్చర్ మనం చేసుకుంటూ పోతాం. హిందువులు రాగానే వాళ్ళకున్న పండుగలలో, ఆ పండుగలో ప్రతి పండుగ ఒక్కొక్కటి, బోనాల పండుగ, ఆ పండుగ, ఈ పండుగ, వాళ్ళకున్న కల్చర్లో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. ముస్లిమ్స్ వచ్చినప్పుడు రంజాన్, బక్రీద్, వాళ్ళు చేసేది, వాళ్ళు ఇఫ్తార్లు, ఇవన్నీ వాడుకలు నడుస్తూ ఉంటాయి. There is no common culture in their system of their worship.
but rather we all are one together as an Indian. Diversified cultures, diversified interests, diversified celebration methodology, expression of your religion, expression of your faith, the విశ్వాసం యొక్క ప్రకటన. ఇది ప్లూరలిస్టిక్ సొసైటీగా బహుళ సామాజిక క్లాసెస్, క్యాస్ట్, రిలీజియస్, మతపరమైనవిగా విభజింపబడి ఉన్నాను. ఈ విభిన్నతలో ఐక్యత కలిగి వారు వారి యొక్క ట్రెడిషన్స్ను, వారి పద్ధతులను వారు కొనసాగిస్తూ ఉన్నటువంటి సమాజమే ఈ ప్లూరలిస్టిక్ సొసైటీ అని జ్ఞాపకం చేస్తుంది. తర్వాత ఏమంటారంటే కామన్ హ్యూమానిటీ అన్నాడు. ఇక్కడ రిలీజియస్ ప్లూరలిజం అంటేనేమో అది వేరు. మళ్ళా ఈ ప్లూరలిస్టిక్ సొసైటీలో రిలీజన్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఇఫ్ ద థీమ్ ఈస్ కాల్డ్ యాజ్ రిలీజియస్ ప్లూరలిజం, దెన్ వి సే మతపరమైన, బహుళ మతపరమైనటువంటి దాంట్లో క్రైస్తవత్వం యొక్క స్థితిని మనం ఆలోచన చేయాలి. ఈయన ఇచ్చినటువంటి 3 పాఠాలు కూడా ఆ రీతిగానే ఇచ్చారు. కామన్ హ్యూమానిటీ. వాట్ ఈస్ కామన్ హ్యూమానిటీ? ఇట్ ఈస్ అన్ అక్నాలెడ్జ్మెంట్ దట్ వి ఆల్ ఆర్ హ్యూమన్స్. ఈ బహుళ సమాజంలో ఉన్నటువంటి ఎన్ని మతాలకు ఉన్నవారు కానీ, ఏ రకమైన క్యాస్ట్ ఉన్నవారు కానీ, ఏ రేసెస్ లో ఉన్నవారు కానీ, ఈ వివిధమైనటువంటి స్ట్రాటా ఆఫ్ ది అవర్ సొసైటీ, సామాజిక సమాజంలో ఉన్నటువంటి ఈ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మానవులే. They're all are human. What is common humanity? Every human has a problem. Every human has want. Every human has a similar problem in every culture, in every race, in every religion. మానవునికి ఉన్నటువంటి సమస్యలు అన్ని ఒకలాంటివే. ఒక డబ్బున్నోనికి డబ్బున్న బాధ, లేనివానికి ఆ బీదత్వం బాధ. But all humans have, in all cultures, all races, all religions have the same problem. This is called common humanity. And everybody wants to have salvation. Everybody wants to have redemption. Everybody wants to have mukti. విడుదల పొందాలి ఈ శ్రమల నుంచి. ప్రతి కష్టంలో ఉన్నవాడు, ఈ కష్టానికి కులం లేదు, మతం లేదండి, రేసెస్ లేవండి, కాస్ట్ లేదండి. దిస్ ఇస్ కాల్డ్ కామన్ హ్యూమానిటీ. అంటే మానవ సంబంధమైన మానవత్వ దృక్పథముతో ప్రతి ఒక్కరూ పొందే, మానవులు పొందినటువంటి జీవిత విధానం, ద వెరీ స్ట్రక్చర్ అండ్ ది నేచర్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్. ఆకలి ప్రతి మానవునికి ఉంది. క్రైస్తవునికి ఆకలి ఉండి బ్రాహ్మణునికి ఆకలి లేకుండా లేదు. మరి ఎవరికి ఆకలి ఉండి బ్రాహ్మణునికి ఆకలి లేకుండా లేదు. బాధలు అనేది ప్రతి వారికి, ఉన్నవానికి ఉంది, లేని వానికి ఉంది, డబ్బులు ఉన్నవానికి ఉంది, ఆస్తి ఉన్నవానికి ఉంది, లేని వానికి ఉంది. లేని వానికి లేని బాధ అయితే ఉన్నవానికి ఉన్నోని బాధ. వాడికి నిద్ర పట్టదు. ఆ డబ్బును ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ ఆలోచనలో డబ్బులు పోగొట్టుకుంటాడు. బీదవాడు దాచుకోలేని స్థితి ఉంటుంది. వాడు తినడానికి దాచుకునేది ఇంకో రోజు తినకపోతారు. దేవుని బిడ్డలారా, ఇట్స్ అ కామన్ హ్యూమానిటీ which acknowledges that we all are human, having the same problems, facing the same tyranny, facing the same issues in the human life. All want to be loved. All want to be saved. అందరు ప్రేమింపడాలని ఆశ ఉంటుంది. అందరు రక్షింపబడాలని ఆశ ఉంటుంది. విముక్తి పొందాలని ఆశ ఉంటుంది. క్రైస్తవుడైతే నేను రక్షణ పొంది ఉన్నానని ఒక గొప్ప ఆశ కలిగి ఉంటుంది. హిందువుడైతే నేను ముక్తి పొందాలి అని ఇంకొక జన్మ నా జీవితం అని ఆయన ఆశపడుతూ ఉంటాడు. మనం బ్రతికి ఉండగానే పాప విషయమై జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తులో ఆ పునరుత్థానం నూతన సృష్టిగా చేయబడి యేసుక్రీస్తు యందు వానికి ఏ శిక్ష లేదని మానవుడిగా మనం ఆలోచన చేస్తుంటే, క్రైస్తవుడిగా ఆలోచన చేస్తుంటే, హిందువుడు బ్రతికి ఉన్నప్పుడే నా జీవితంలో నేను న్యాయమైనది చేసినప్పుడే నేను ఇంకొక జన్మలో ఏ జంతువుగానో, ఏ కాకిగానో, ఏ పాముగానో పుట్టనని తన ప్రయత్నం తాను చేసుకుంటూ ఉంటాడు. తన విశ్వాసంలో బట్టి, తన విడుదల కొరకు. ముస్లిమ్స్ కానివ్వండి, జైన్స్ కానివ్వండి, నిష్ఠతో అనగా ఈ మానవతా దృక్పథంలో ఏ సేమ్ ఫీలింగ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. బట్ యు ప్రొఫెస్ ఏ డిఫరెంట్ ఫెయిత్. ద వాక్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ ఇన్ డిఫరెంట్ వే. నువ్వు నడిచే విధానం వేరు. నువ్వు ఆచరణలో పెట్టినటువంటి నీ విశ్వాసం అనేది వేరు. నేను క్రైస్తవుడిని, నేను భారతీయుని, నేను తెలుగు వాడిని, నా కల్చర్ నాకుంది. ఐ హ్యావ్ ఎ తెలుగు క్రిస్టియన్ కల్చర్. దో క్రిస్టియన్ కల్చర్ ఇస్ సేమ్ ఎవ్రీవేర్. But the cultures, Telangana culture is totally different. So I belong to Telangana. Andhra culture is totally different. Karka, the common source of humanity law, how being in a pluralistic society,
అనగా బహుళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, మతాలు ఉన్న పరిస్థితుల్లో, బహుళ కల్చర్స్ ఉన్నటువంటి పరిస్థితులలో నీవు క్రీస్తును ఏ రీతిగా నీవు ఆరాధించి నీ విశ్వాసం ప్రకటించుకోగలుగుతావు? ఇక్కడ నువ్వు ఇంకొకరికి వెళ్ళి నీ జీవితాన్ని నీ కనపరుచుకునే విధానం ఏంటి? 3 భాగాలు మనకు ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి బైబిల్ గ్రంథంలో అనగా పాత నిబంధనలో నెనివే పట్టణం గురించి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చెప్పబడ్డది. అక్కడ ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు ఈ యొక్క నెనివే పట్టణం, ఈ కథ ఎక్కడ జరుగుతుందో తెలుసా? 800 BCE, బిఫోర్ క్రైస్ట్ ఎరా. 800 years. ఆ దినములలో అస్సిరియనులు అనగా ఇప్పుడున్నటువంటి నార్దర్న్ ఇరాక్, ఆ టిగ్రిస్ ఆ నది ప్రవాహంలో నార్దర్న్ సైడ్ లో ఉన్నటువంటి ఇరాక్ ప్రాంతంలో ఈ నెనివే పట్టణం అనేది ఉండేది. అప్పుడున్నటువంటి పెద్ద సామ్రాజ్యం ఏంటంటే అస్సిరియనులు. ఆ మెసొపొటేమియా సామ్రాజ్యం అవన్నీ ఆ ప్రాంతంలో ఉన్నట్టు అస్సిరియనులు రాజులు అక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అస్సిరియనులు ఈ నెనివే పట్టణంలో యుద్ధ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఆ సమయంలో భయంకరమైనటువంటి మారణ హోమాన్ని జరుగుతుంది. అక్కడ భయంకరమైన దుష్టత్వం కలిగి ఉంది. విమెన్ వర్ నాట్ స్పేర్డ్, పీపుల్ వర్ స్లాటర్డ్. ఊర్లే నాశనం అవుతూ ఉన్నాయి. భయంకరమైన పాపం అక్కడ ఏలుతూ ఉంది. ఆ సమయంలో యెహోవా దేవుడు వారి దుష్టత్వం చూచి యోనాను పంపాడు. యోనా యూదుడు, కానీ నెనివే పట్టణస్థులు వారు పేగన్స్ అనగా అన్యులు. అయితే యోనా యూదుడు యెహోవా మాట తీసుకుని వెళ్ళి అన్యులకు ప్రకటిస్తున్నాడు. దిస్ ఈజ్ వేర్ బహుళ సమాజంలో ఉన్నటువంటి కామన్ హ్యూమానిటీలో విశ్వాసం యొక్క ప్రకటన. మరి ఏ రీతిగా ఈ నెనివే పట్టణం వారు యోనాను అంగీకరించారు? చాలాసార్లు మన అయ్యగారులు గారి మనం గ్రహించాం. ఇదేంటంటే యోనానేమో యూదుడు, ఆ పట్టణమేమో అన్య పట్టణం. యూదులు కారు వారి యొక్క సొంత దేవుని వారు పూజిస్తున్నారు. డేగన్ గాడ్, DAGO డేగన్ గాడ్ అంటే మూతి ఏమో చేపమూతి, బాడీ అంతనేమో మానవ మనిషి. దట్ మీన్స్ మన దగ్గర కొన్నిసార్లు కనబడుతుంది ఇట్లా చేప ముఖం ఉండి బాడీ కనబడుతుంది. ఆ దేవుని డేగన్ గాడ్ అనే వారిని వారు ఆరాధిస్తూ ఉన్నట్టుగా చూస్తుంటున్నాం మనం. అదే కాకుండా అష్టా అనే ఒక దేవతను, అండ్ దట్ ఈస్ ఆల్సో ఫిష్ ఓరియంటెడ్ గాడ్. ఈ అస్సిరియన్లకు ఈ చేప అనేది దైవ సంబంధమైనటువంటి వాళ్ళు చూసుకుంటున్నారు. దే ఆర్ ద సింబల్ ఆఫ్ గాడ్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్, వాళ్ళ కల్చర్లో. అయితే ఎప్పుడైతే యోనా దేవుని మాటను కాదంటాడో, యోనా చేప ద్వారా మింగబడి ఆ 3 రోజులు దేవుని కడుపులో ఉన్న సంగతిని ఈ నెనివే పట్టణస్థులకు తెలుసు. వాళ్ళ యొక్క ఆరాధ దేవత చేపనే గనక, చేప మానవ సంబంధమైన గనక వాళ్ళు దేవుని ద్వారా పంపింపబడినది. ఇగో యోనా వచ్చాడని, యోన చేపల నుంచి వచ్చాడు కనుక ఇది దైవ సంబంధమైన వాడని వారు దానిని అంగీకరించడానికి మనస్కరించారు. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. దేవుని బిడ్డలారా, యోనా ఇంకోటి కూడా అక్కడ ఉన్న ఆ దినాలలో అక్కడ ఉన్నటువంటి ఏంటిదంటే, ఈ పాపాల గురించి దేవుని యొక్క ప్రవక్తల ద్వారా ఆ దినాల్లో ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ పీపుల్ నో హూ ఇస్ హూ. ముఖ్యంగా ప్రవక్తలు, గురువు అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉండేది కనుక ఎవరైనాను దేవుని యొక్క ప్రవక్తలు వచ్చి బోధిస్తే చాలా భయపడేవారు. ఎందుకంటే దేవుని ఉగ్రత గురించిన అనుభవం వారికి ఉంది. అస్సిరియనులు డేగన్ గాను పూజిస్తున్న వారు, ఫేస్ ఏమో చేపది, బాడీ ఏమో హ్యూమన్ది. ఆ దానికి కులదైవంగా ఉన్నటువంటి ఆ చేప. యోనా వెళ్ళి యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్న సంగతి కూడా తెలిసి వారు ఆయన చెప్పిన మాటకు భయపడి, యు సీ ది పేగన్స్ అన్యులు యెహోవా వాక్కుకు విని ప్రవక్త ద్వారా, ఈజ్ వన్ ఆఫ్ ది మైనర్ ప్రాఫిట్స్, 12 మంది చిన్న ప్రవక్తల్లో ఒకడు ఈ యోనా.
చెప్పినప్పుడు రాజుతో సహా, అస్సిరియన్ల రాజుతో సహా సమాజం అంతా, ఈవెన్ యానిమల్స్ వర్ ఫాస్టింగ్. అందరూ కూడా ఆ వాక్యం విని వారు వారి యొక్క శాపము నుంచి విడుదల పొందుతారు. ఆల్ ద హ్యూమన్స్, కామన్ హ్యుమానిటీ, ప్రతి ఒక్కరు కూడా వచ్చి, ఇంక్లూడింగ్ ద కింగ్, గోనెపట్టు పట్టుకొని ఆ బూడిదలో కూర్చొని పశ్చాత్తాపముతో అంగలార్చినటువంటి వైనాన్ని మనం అక్కడ చూస్తుంటున్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటిదంటే, ఈవెన్ దెర్ ఇస్ డిఫరెంట్ పీపుల్, కింగ్, పోర్, రిచ్, బిజినెస్ మెన్, ఈవెన్ ఎనిమల్స్, బహుళ సమాజంలో వారు దేవుని వాక్కును విని పశ్చాత్తాపముతో బూడిదలో కూర్చుని, దట్ ఈస్ ద వే ఆఫ్ సంతాపాన్ని తెలిపే విధానం అది. ఆ దినాలలో పశ్చాత్తాపాన్ని తెలిపే విధానం. నడుములకు గోనెతట్టు కట్టుకొని బూడిదలో కూర్చుని అంగళ్ళారుస్తూ ఏడుస్తూ పశ్చాత్తాపంకై ప్రార్థన చేస్తూ వారు రిపెంటెన్స్ కొరకే చేస్తున్న విధానం అది. నేను అనొచ్చు, అది క్రైస్తవులు కాదు కదా. దట్ వాజ్ ఎ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. వారి సమాజంలో ఉన్నటువంటి ఒక విధానం అది. దాంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. They're able to see the cultural aspect there. Pluralistic society. బిడ్డలారా, మరి అక్కడ ఈ ప్రజలు యెహోవా దేవుని నమ్మిన వారు కారు, కానీ యెహోవాను నమ్మినటువంటి దేవుని సేవకుడు వెళ్ళి ఈ అన్యులకు దేవుని యొక్క మారు మనసు, పశ్చాత్తాపం గురించి, వారి దుష్టతను విడిచి మంచికి రావడానికి ఆయన ప్రకటించాడు. ఆ కథలో చాలా ప్రాముఖ్యమైన కథ ఏంటంటే, 4వ అధ్యాయం యోనా ప్రకటించాడు. వాళ్ళకి ఏం జరగబోతుందో చూడాలని వచ్చి కూర్చున్నాడు నేను పట్టణంలో. రాత్రికి రాత్రి ఏమొచ్చి మెలిసింది, సొరకాయ చెట్టు మొలిసింది. సొరకాయ చెట్టు మొలవగానే, అబ్బా మంచిగా ఎండ తాగుతున్నాం కదా అనుకున్నాడు. తర్వాత కొంతసేపు ఆయనకు ఒక పురుగు వచ్చింది. పురుగు వచ్చి తొలిచేసింది. ఆయనకు ఎండ వచ్చింది, ఆకులు ఎండిపోయినాయి. నథింగ్ ఈస్ బేర్ అండర్ ద బేర్ సన్. వాట్ ఈస్ దిస్ మీన్? కోప్పడ్డాడట బాగా. కోప్పడితే దేవుడు అన్నాడంట, చూడయ్యా, పెట్టని చెట్టు, నువ్వు వచ్చి కూర్చును ఆనందించావు, పురుగు తిన్నది, ఎండకు వచ్చింది, ఎండిపోయింది. నీ పెట్టని చెట్టుకే నీకు ఇంత బాధ ఉంటే, నేను 1,20,000 మంది ఈ జనం నాశనం కాకుండా, చిన్నలు పెద్దలు పోకుండా, జంతువులు బాగా అంటే అక్కడ చాలా జంతువులు ఉండేవి అందులో. అక్కడ మెనీ ఇన్యూమరబుల్ జంతువులు ఉన్నాయి కదా, వాటి గురించి నా చింత ఎంత ఉంటుంటుంది. దట్స్ వై ఐ హావ్ ఫర్గివెన్ దెమ్. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క యూదులకు, క్రైస్తవులకే కాదు సుమి, He has extended His love and protection even to the other people. That is where we are responsible to show our faith and our culture. Kraistava culture. Our culture is to love people. Our culture is to help people to live a dignified life. దేవునిలో యెహోవా దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ క్షమాపణ ప్రజలకు ప్రకటించగలుగుతున్నాడు అక్కడ. God Himself is showing how merciful He is. They are not Christians, they are not baptized, but they have been preached the gospel of forgiveness. They have been preached the gospel of love. ఎక్కడ కూడా మన బైబిల్లో యేసు ప్రభు ఇతర మతములను దూషించినట్టు లేదు ఎక్కడ కూడా. He preached. ఆ దినాలలో ప్రవక్తలకు చాలా పవర్ ఉండేదండి. If they speak something, they are dead. అంతే, చచ్చినంత అంత సమానం. ఓ సర్ప సంతానమా అన్నాడు ఒక దగ్గర. అంత డైరెక్ట్ గా మాట్లాడగలిగిన వారు. యేసు ప్రభు తన సువార్తలో, తన జీవిత విధానంలో, మనకిచ్చినటువంటి జీవంలో ఆయన ఎప్పుడు కూడా ఎవరిని దూషించలేదు. కానీ తాను దేవుని ప్రేమను, దేవుని ప్రత్యక్షతను, దేవుని రక్షణను, దేవుని రాజ్యాన్ని ప్రజలకు బోధించి, ఏ మతస్థుడైనా సరే మానవుడుగా దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని గౌరవప్రాయంగా, విత్ ఆల్ ద హ్యూమన్ డిగ్నిటీ, విత్ ఆల్ ద హ్యూమన్ రైట్, మానవుని కలుగచేసిన, సృష్టిలో కలుగజేసిన ప్రతి హక్కును అనుభవిస్తూ, సమస్తము సృష్టించినవన్నీ వాని కొరకు చేయబడినాయి, మన కొరకు చేయబడినాయి కనుక ఒకరికొకరు పంచుకొని
కుమ్మరివాడు కుమ్మరి పని, వడ్లవాడు వడ్ల పని, దున్నేవాడు దున్నే పని చేస్తూ ఆ బహుళ సమాజంలో ఒకరికొకరు కాంప్లిమెంట్ చేస్తూ, సహాయం చేస్తూ, ద వెల్ బీయింగ్ ఆఫ్ ది కమ్యూనిటీ అండ్ ద సొసైటీ, సంతోషాన్ని కలగ చేయటం, వీరి నానా విధములైనటువంటి మతస్థులకు, రేసెస్కు, క్యాస్ట్కు ఒక్కొక్క పనిని అప్పగించుకుంటూ వారికి ఉన్నటువంటి తర్బియతును బట్టి సమాజము ముందుకు సాగుటం, ఫలీకృతము చేయబట్టకు దేవుడు తన కృప మనకి ఇచ్చి ఉన్నాడు. దట్ ఈస్ వేర్ ద ఫైట్ కమ్స్ టుగెదర్. That is how you love each other, accommodate each other, compensate each other. క్రైస్తవుని రక్తం నల్లగా లేదండి. యేసు రక్తం ఎట్లుందో క్రైస్తవ రక్తం అంతే ఉంది. హిందూ రక్తం ఎర్రగా లేదంటే అనుకో, తెల్లగా లేదండి. మానవునుకునే రక్తమే ఉంది. డోంట్ హేట్ పీపుల్ ఆఫ్ అదర్ రిలీజియన్స్. లవ్ దెమ్, లివ్ టుగెదర్. నీ జీవితమే సువార్తగా మారాలి. ఆ రోజున నినివే పట్టణంలో యోనా వెళ్ళి ఏ రీతిగా వాక్యాన్ని ప్రకటించినాడో, నీ జీవితమే వాక్యముగా మార్చబడి, సువార్తగా మార్చబడి, ప్రకటింపబడి అనేకులకు మార్గదర్శకంగాను సాక్షిగా ఉండాలి. అక్కడ రెండవ భాగానికి వద్దాం. అపోస్తల కార్యములు. అపోస్తల కార్యములు ఎవరు? ఫిలిప్పు, నపుంసకుడు, ఎథియోపియన్. ఈయనకంటాడు. ఈయనకంటే మన దగ్గరికి, మన తెలంగాణలో కొంచెవాళ్ళు అంటారు కదా, అట్లా ఆడగాదు, ఇటు మొగ కాదు. యాక్చువల్గా దాని స్టోరీ వేరు. ఇట్స్ అన్ హ్యూమన్ జీన్స్ యొక్క ప్రాబ్లం. ది ఫిమినైన్ అనగా ఆడవారికి సంబంధించినటువంటి జీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల వారి యాక్షన్స్ లో, వారి క్రియలలో ఇది కొద్దిగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నౌ ఇట్ హస్ బికమ్ ఆల్మోస్ట్ ఎ బిజినెస్ లైఫ్. అది మన మార్పులు, బాడీలో ఉన్నటువంటి మార్పులు బట్టి వారు ఆ రీతిగా మార్చబడుతున్నారు. బట్ హీ వాజ్ ది కోశాధికారి. ఆయన కోశాధికారి, నల్లగా ఉండేవాడు. చూడండి అక్కడ మంచిగా ఇస్తుంది, అక్కడ నల్లవాడు. ఆ దినానంలో ఈ కొద్దివారికి లేదా ఈనక్స్కు, నపుంసకులకు ఆరాధించే హక్కు లేదు, బలి ఇచ్చే హక్కు లేదు. వాళ్ళకి అంటే దెర్ ఇస్ నో పర్మిటెన్స్. వాళ్ళు లోపలికి వచ్చి ఏదేదో చేయడానికి వీల్లేదు. దెర్ ఈస్ సర్టన్ రూల్స్. వాళ్ళు ఉండే స్థలం ఒక దగ్గర. ఎంత పెద్ద అధికారం అయినా సరే, ఎంత పెద్ద స్థితిగతులలో ఉన్నా సరే, he has no right to come. ఆయన రథంలో పోతున్నాడు. ఆత్మ ఏం చేసిందో తెలుసా? దిస్ ఈస్ వేర్ మన హోలీ స్పిరిట్ యొక్క గైడెన్స్ లో కూడా చూస్తాం. ఆత్మ ఏం చేసింది? ఫిలిప్కు చెప్పింది, పో, ఆయన పోతున్నాడు, పో. ఆత్మ అతన్ని ఎత్తుకొని పోయింది, తీసుకెళ్ళిపోయి ఆ రథంలో పోతున్నటువంటి ఈయనకుని చూసి, ఏం చేస్తున్నావు అంటే, యెషయా గ్రంథం 57 చదువుతున్నాను. అక్కడ నేను వదగతి, మౌనముగా ఉన్న ఆ గొర్రెపిల్ల, వదగతేబడిన గొర్రెపిల్ల ఏ రీతిగా మౌనంగా ఉందో. బహుశా ఆయన సెప్టూజియంట్ అంటే ఈ గ్రీక్, ఆ పాత కాలంలో సెప్టూజియంట్ ఒకటి, వల్గేట్ అని, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైబిల్స్ ఉండేవి వాళ్ళ భాషలకు. అప్పుడు లాటిన్ లో ఉండేదేమో వల్గేట్ అందరు, గ్రీక్ లో ఉన్నదేమో సెప్టూజియంట్ అందరు. ఆ బహుశా ఆ బైబిల్ చదువుతున్నట్టున్నాడు. ఇక్కడ ఆయనకి ఏం అర్థమవుతుంది. ఏమైనా నీకు అర్థమవుతుంది, చెప్పేవాడు ఉంటే కదా నాకు అర్థం కావడానికి అని అంటున్నాడు. దట్ మీన్స్ ఈజ్ ఏలియన్ టు దట్ వర్డ్. బట్ ఆయనకు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన దేవాలయానికి వెళ్ళి ఆరాధించుకోవాలని ఆశపడిపోతున్నాడు కనుక ఆయన యెషయా గ్రంథం దొరికి ఉంటుంది, అది చూస్తూ ఉన్నాడు. అక్కడ టెట్రియో ఐజయా అంటారు, అంటే 3వ యెషయా గ్రంథం. మన దగ్గర ఉన్నటువంటి బుక్ లో యెషయా గ్రంథంలో 4 యెషయా గ్రంథాలు ఉన్నాయి, అంటే 4 భాగాలు ఉన్నాయి. అందులో 3వ భాగంలో 57వ అధ్యాయంలో అది చదువుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, వెళ్ళాడు. ఆయనతో ఉన్న తర్వాత ఆ సంగతి, ఆ గొర్రెపిల్ల సంగతి అంతా జ్ఞాపకం చేస్తే, ఆయన బోధించబడ్డప్పుడు విని, మరి నేనేం చేయాలంటే ప్రభు నామం, అంటే దేవుని నామం అంగీకరించబడాలి అంటాడు. అంటే నీళ్ళు వచ్చినాయి కదా, బాప్తిసం ఏమంటారు. ఆ దినంలో ఎవడైనా శిష్యుడై ఉండబడిన వాడు నీళ్ళలో ఉండి అనగా ఇంత పూర్వం మన కేసులో ఇచ్చిందేమో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ రీతిగానే ఆయన అప్పుడు గురువు యొక్క నామములు బాప్తిసం పొందాలి. దెన్ యూ విల్ హ్యావ్ అలిజియన్స్ అండ్ యూ విల్ బి కాల్డ్ యాజ్ సాలమన్స్, లేదా శామ్యూల్స్, లేకపోతే స్టీవెన్స్. ఆ రీతిగా వారి యొక్క శిష్యులను పిలువబడతారు. దట్ వాస్ రెలెవెంట్. యేసు ప్రభు మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కనుక, ఆయన మన నాయకుడు కనుక, మన గురువు కనుక, ఆయన పేరు ఏంటిదంటే యేసయ్య, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు కనుక బాప్తిసం పొందుటకు ఆయన అడుగుతాడు. ఆయనకి ఏమడుతుంది అంటే క్రీస్తులను చదువు. ఎవరైనా నల్లవాడు, ఎవరైనా నపుంసకుడు, ఎవరైనా దేవాలయంలో ప్రవర్తించే హక్కు లేనివాడు, బహుళ సమాజంలో
వివిధములైన వారు వీరు. And here the gospel is being preached to the people. Such people. Blacks అని మనకు తెలుసు, మనకు సౌత్ ఆఫ్రికాలో ఏమైందో అపర్తైడ్ అంటాం మనం దాన్ని. వారికి ఏ హక్కు లేనటువంటి స్థితిలో బానిసలుగా, స్లేవ్స్ గా చూడబడుతున్నటువంటి పరిస్థితి దేవుని బిడ్డలారా. అక్కడ పరిశుద్ధాత్మ ఫిలిప్పును కొనిపోయిందని. ఇట్ పాయింట్స్ టు ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎక్కడ దేవునికి బోధించవలనో చూడండి, బైబిల్ గ్రంథం తెరవండి ఒకరు దయచేసి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 19వ వచనం. కంట్రోల్స్ ద మూవ్మెంట్ ఆఫ్ ద బిలీవర్స్. చదవండి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 19వ వచనం. ఎవరు సపోర్ట్ చేస్తలేదు? 10వ అధ్యాయం 19వ వచనం. పేతురు ఆ దర్శనము గూర్చి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏం చేయాలో చెప్తుంది. ఫిలిప్ కదే చెప్పింది, పో. ఆయన వాక్యం చదువుతున్నారు, ఆయన హృదయంలో దైవ సంబంధమైనటువంటి భీతి, ఆశ కలిగి ఉంది. ఫిలిప్, గో అండ్ టాక్ టు ది ఈనక్ who is not allowed into the church, who is not allowed into the temple for the worship. అపొస్తలులకు ఆ యొక్క అధికారం ఇవ్వబడలేదు. There is no admittance into that. Go and talk to him and he shall be named, he shall come into my love. అన్యుడు నల్లవాడు, నల్లజాతి వాడు, వేరు చేయబడి తృణీకరింపబడిన వాడు. That is the mind of the missionaries when they came to India. పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించబడి ఇక్కడ పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తుంది, పో, వెళ్ళి వాళ్ళు 3 మనుషులు వస్తారు, కలుపు, క్రిందికి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. హల్లెలూయా. This is how the Holy Spirit inspires you, not only for the Christian community. మనం ఏమైపోయిందో తెలుసా? Our Christianity has come to controlled by our church and our compound. You don't go beyond. You want to be with it. Christianity has come to limit it to the compounds and the churches and our houses. Where is the fragrance of your faith? నీ విశ్వాసం యొక్క ఆ పరిమళం ఎక్కడ ఉంది? చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ ఆయన నడిపించింది, ఓ కిందికి పో. ఇట్ ఈస్ గైడింగ్ యూ. అపొస్తలుల కార్యములు 13:2. వారు ప్రభువును సేవించి ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్మ వారందరూ ప్రార్థన చేశారు, నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారి నాకు ప్రత్యేకించని వారితో చెప్పాను. ద సెలెక్షన్ ఆఫ్ ది గాడ్స్ పీపుల్ హియర్. సౌలును బరబ్బాను కూడా ఎంచుకుని చెప్తుంది, వాళ్ళను నేను ఎన్నుకున్నాను, పోయి పండి అభిషేకించి పంపండి. యు సీ ద చూసింగ్ ఆఫ్ ది గాడ్స్ పీపుల్ హియర్. అక్కడనేమో ఏం చేయాలనో పేతురు చెప్పింది, ఇక్కడనేమో శిష్యులను కూడా అది పరిశుద్ధాత్మ ఎన్నుకొని పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడిన వారై దేవునికి ఇష్టమైన వారిని ఆత్మతో నింపబడి మంచి పేరు, నీతి కలిగిన వారిని అంటాడు 6వ అధ్యాయం అపొస్తలుల కార్యాలలో. You see the Holy Spirit guiding the people, telling what to do, what not to do. ఎవరు చెప్తుంది? ఈ నపుంసకం చెప్తుంది. అయ్యా, కీర్తనల గ్రంథం 68, కీర్తనల గ్రంథం 68 3వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధికి కలిగి నశించుదురుగాక, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు సారీ that's the wrong reference. 68:31. 68:31. ఐగుప్తులో నుండి వచ్చెదరు కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని దేవుని తట్టున్నాడు. అక్కడ మర్చిపోను,
కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చేదారు. ఈ కూషీలు అంటే వీళ్ళే, డిఫరెంట్ జాతి గల వారు. ఇక్కడనేమో మనం ఏం చూస్తున్నాం, ఇథియోపియా చూస్తున్నాం, ఇక్కడ కూషీలు అంటున్నాడు. కూషీలు ఇప్పుడు అంత కుర్దిష్ పీపుల్ అంటాం చూసినామా ఇరాక్ లో, వాళ్లే కూషీలు. భయంకరమైన ఐఎస్ఐ యుద్ధం జరుగుతుంది అక్కడ. కూషీలనగా కుర్దిష్ పీపుల్. కూషీలు చేతులు చాపి ఏం చేస్తారట వాళ్ళు? దేవుని తట్టు చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గురించి పాడుడి, ప్రభువును గురించి స్తుతిగానం చేయుడి. Here is the word of God coming to the different types of people, different cultures, different religions. ఐగుప్తు నుండి వచ్చేవాళ్ళు అంతే, వీళ్ళంతా బ్లాక్ బ్యూటీస్. మేము ఐగుప్తులో మేము ఉన్నప్పుడు చూసాము, ఏషియన్స్ ఉన్నట్టే ఉంటారు. కానీ ఇఫ్ యూ గో ఇన్ టు ది డిఫరెంట్ కల్చర్స్, ఐగుప్తులో ద విమెన్ ఆర్ సో బ్యూటిఫుల్. మెన్ ఆర్, వాళ్ళ ముఖాలు వాళ్ళ హైట్స్ వేరే ఉంటాయి. దే ఆర్ ఏషియన్, అంటే మన మిడిల్ ఈస్ట్ కనుక వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఏషియన్ రియల్లీ రిలేటెడ్. దేవుని బిడ్డలారా, నిజమే, చేతులు చాపి పరిగెత్తి వస్తున్నారు లైక్ నపుంసకుడు వలె. Here is the Holy Spirit which is guiding you to teach the gospel under the common humanity and sharing faith of Jesus. మానవుని యొక్క సంక్షేమం నిమిత్తమై బహుళ విశ్వాస పరిస్థితులలో మన కల్చర్స్ లో అందరికి ప్రేమించబడాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ విముక్తి పొందాలి. మానవతా దృక్పథంతో మానవాళ్ళంతయు రక్షింపబడాలి. గోరు పట్టుకొని కులం లేదు, జాతి లేదు, కల్చర్ లేదు, అందరూ రాజుతో సహా అడగోజాడుతున్నారు. అందుకే ఏమంటారు, లోక కళ్యాణం నిమిత్తమై, మానవ మంచి, బహుళ సమాజంలో మానవ మంచి నిమిత్తమై. ఇప్పుడు యేసు ప్రభు సంగతి చెప్పాలనుకున్నాము. బహుళ సమాజంలో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనగానే ఐఆమ్ ద సుప్రీం అంటాడు దేవుడు, యేసు ప్రభు. అంతే, దట్ ఈస్ వి బిలీవ్ దాట్. మన ముందున్నవాడు ఎందుకు నమ్ముతాడు? అహం బ్రహ్మం అన్నటువంటి నా విశ్వాసమే సత్యం అంటాడు. యేసు ప్రభు ఈజ్ అన్ ఏంజల్, ఈజ్ అన్ ఓన్లీ ప్రాఫెట్, అండ్ అల్లా ఈజ్ ది గాడ్. దట్ ఈస్ వాళ్ళు ఏంటిది? థియోసెంట్రిక్, ఓన్లీ గాడ్. అల్లా ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అల్లా ఈజ్ నథింగ్ బట్ గాడ్. లా ఇల్లల్లా అనేది అనగా దేవుడితో ఇంకో దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు అని అర్థం అక్కడ. ఇటువంటి పరిస్థితులలో పరిశుద్ధాత్మని నడిపించి, అక్కడ అన్యులకే చెప్తుంది వాక్యం. మనమేమో పొద్దున్నేసి సాయంత్రం దాకా క్రైస్తవులకే చెప్తాం. లుక్ ఎట్ ద యాక్ట్ ఆఫ్ ది బ్యాప్టిజం. ఎప్పుడైతే వారు వాక్యం విన్నారు, ఆ వాక్యం ప్రభువును అంగీకరించినారు, అక్కడ వస్తుంది బాప్తిజం అనేది. మనమేమో బాప్తిజం పొందిన వాళ్ళకే చెప్తూ వాడిని కాపాడుకోవడానికి చచ్చిపోతుంటాం. మళ్ళీ రాజకీయం అందులో. ఇక్కడ చూడండి, నినివే పట్టణంలో ఏముంది? ఇథియోపియా దేశం నుంచి వచ్చినటువంటి ఆ కోశాధికారి ఏమున్నది? చేతులు చాపి ఉరుకుతున్నాడు యెరూషలేముకు. ఆయనకు వాక్యం ప్రకటించి మారు మనస్సుతో ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందాడు. మూడవ దానికి వస్తున్నాను. మూడవది 6 దాటింది. మూడవది మత్తయి సువార్త, విందు. మత్తయి సువార్తలో విందు జరుగుతుంది. ఆ విందులో ఏం చేశాడు? అందరినీ పోయి పిలుచుకొని రాపో అన్నాడు. మొదట పిలువైన వారు ఎవరో తెలుసా? ఇంటి వరనగా ప్రత్యేకించబడి వివాహమునకు పిలువటకు అర్హులైన వారే. వీళ్ళెవరో తెలుసా? మారు మనసు పొంది బాప్తిజం పొంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు. మన భాషలో చెప్తున్నాం. విందు సిద్ధం చేయబడ్డది. ఈ విందు ప్రభు మన కొరకు సిద్ధం చేసినటువంటి నిత్య రాజ్యపు స్థలం. ఈ విందు ప్రభు మనకు సిద్ధం చేసినటువంటి గొర్రెపిల్ల వివాహపు విందు. ఈ విందు, రాజు చేసిన విందు, ఆ ఏర్పరచబడిన వారు, ఆహ్వానింపబడినటువంటి విందు. ఏర్పరచబడిన వారు ఎవరంటే ఆయన వారు, ఆయన నామము ధరించిన వారు. ఎవరు రాలే. పోయినోని చంపేసింది, పోయినోని చంపారు. ఆయన సేవకులు పోయి, దూతలు వెళ్ళి చంపిన వారిని నాశనం చేసి సేవకులను పంపి అందరిని పిలుచుకురండి అన్నారు. అందరిని పిలుచుకుని రండి, వీళ్ళకి స్థలం లేదు, పిలువబడిన వారు మోసంగా ఉన్నారు. యేసునామం ధరించిన మనం మోసంగా ఉన్నామేమో,
ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో ఎవరి సొత్తు కాదు, ఎవరి బాండ్ కాదు, ఎవరికి పేటెంట్ కాదు. దేవుని రాజ్యం అందరిది. మారు మనసు పాప క్షమాపణ ద్వారా పిలువబడిన వారు పిలిచిన విందులో భోజించాలి. ఆ విందు భోజనమే పరలోక సంబంధమైన రక్షణార్థమైన భోజనం. పరలోక భోజనం ప్రభు సిద్ధం చేశాడు. ఇంట్లో ఒకటి పనికి పోయాడు, ఇంకోటి కళ్యాణంగా పోయాడు, ఇంకో దగ్గరికి పోయాడు. ఈ వచ్చేవారందరూ కూడా రక్షణ వస్త్రం, కళ్యాణ దుస్తులు ధరించుకొని రావాలండి. అవే రక్షణ వస్త్రములు. రక్షణ వస్త్రములు ధరించుకొని గొర్రెపిల్ల రక్తంలోని యొక్క బట్టలు ఉతుక్కున్నవారు వీరెవరు? యేసు రక్తంతో ఉతుక్కొని, అనగా ఈ కళ్యాణ సంబంధమైన విందులోనికి వెళ్ళడానికి అర్హత కలిగిన, దేవుని రాజ్యంలో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళవలసినటువంటి ఆ నూతన వస్త్రం ధరించుకుని ఆ వివాహంకు రావాలి, ఆ విందుకు రావాలి. ఆ విందే నిత్య జీవం విందు. వాళ్ళు రాలేదు. అది కాకుండా దురాగతం, చంపారు పోయిన వాళ్ళు. రాజు పట్లనగా దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది, వారిని నాశనం చేసింది. రెండో భాగం చూడండి ఏమంటున్నాడు. వీధులకి అందరిని తీసుకురమ్మన్నాడు. ఇక్కడ ఏమో తెలుసు, బైబిల్లో మంచి వారిని చెడ్డవారిని అందరిని తీసుకుని వచ్చారు. Yes, the society has good people and bad people and sinners. నిత్య అనగా పాపరక్షణ అనేది నీ యొక్క సొత్తు కాదు అంటే, నీ అత్త సొమ్ము కాదు. ఇది అందరి కొరకు రక్తం చిందించబడినది. అందరి కొరకు పాప క్షమాపణార్థమైన బలియాగం అర్పించబడింది. ఒక్క మారే అర్పించబడింది. అండ్ యూ డోంట్ కమ్, దెర్ ఇస్ అదర్ పీపుల్. గలిలయ సముద్రంలో చేపలు పడుతున్నారు. యేసు ప్రభు వాళ్ళు మామూలు వాళ్ళు కనబడ్డాడు, అక్కడికి వచ్చాడు. సముద్రంలో చేపలు పడుతున్నారు. రాత్రంతా శ్రమపడ్డారు, ఏమి రాలేదు. ఏమైనా తినడానికి ఉందయ్యా అన్నారు. అయ్యా రాత్రంతా శ్రమపడుతుంది, ఒక్కడు దొరకలేదు. కుడి పక్కనే చేప వలయమన్నాడు. 153 చేపలు, వేరు వేరు చేపలు. అంటే ఒకటే జాతి చేప కాదు అది. దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది గాస్పెల్ టు ది అన్యజనులకు. ఆయన నామం ఎరుగని వారికి సూచన అది. అందులో మొట్ట చేపలు ఉన్నాయి, జల చేపలు ఉన్నాయి, పరిగెలు ఉన్నాయి, ఏమేమో చేపలు, అన్ని చేపలు ఉన్నాయి. 153 పెద్ద చేపలు. ఒక భక్తులు, ఈ పెద్ద కులాలు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, బీదవాళ్ళు కావచ్చు, నత్తనీళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ సువార్త ప్రకటించడం. ఎందుకంటే మొదట ఏమంటాడు, నేను మీరు మనుషులను పట్టుజారాలుగా చేస్తానంటాడు. వలలు పట్టుకుని పోతుంటే నన్ను వెంబడించమన్నాడు. ఇక ముందు వీరు వలలను విడిచిపెట్టి మనుషులను పడతారు. ఆ మనుషులలో పెద్దవారు, చిన్నవారు, బీదవారు, గొప్పవారు, కులస్తులు, వేరు వేరు రకమైన మతస్థులు ఉంటారు. కానీ వారందరూ కూడా క్రీస్తు ప్రేమలోనికి సమకూర్చబడుతున్నారు. మానవతా దృక్పథంతో ఒక్కడును నశించిపోవుట. క్రైస్తవులు నశించిపోవడానికి యేసుప్రభు లేదండి, ఒక్కడును నశించిపోవడానికి ఇష్టం లేదు. హల్లెలూయా. And that is the common humanity. When God came, he has not come to only save Christians, but he has come to save everybody. And పాప క్షమాపణార్థమైన సువార్త అందరికీ ఇవ్వబడింది. విని విశ్వసించిన వాడు రక్షించబడుతున్నాడు. హల్లెలూయా. వారు పాపులు, మంచివారు, చెడ్డవారు అందరూ వచ్చారు. అందరికీ నూతన వస్త్రములు, రక్షణ వస్త్రములు ధరింప చేయబడ్డాయి. ఆ విధులు దేవుని బిడ్డలారా, బహుళ సమాజంలో, కామన్ హ్యుమానిటీలో విశ్వాసాన్ని ప్రకటించడం పరిశుద్ధాత్మ నిన్ను బలవంతం చేస్తుంది. పరిశుద్ధాత్మ ఈజ్ నథింగ్ బట్ గాడ్ ఇన్ వర్క్. The Holy Spirit says the God in work. God invokes you in work. పనిలో నీ హృదయాన్ని రేకెత్తించే దేవుడు, నియంత్రించే దేవుడు, ఎన్నుకునే దేవుడు, పంపించే దేవుడు, బోధించే దేవుడు. హల్లెలూయా. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ యువర్ సొత్తు అండి, నీ సొంత సొత్తు కాదు. క్రైస్తవ విశ్వాసం నీ సొత్తు కాదు. క్రీస్తు నీ సొత్తు కాదు. క్రీస్తు అందరి కొరకు ఒక్క మారే బలియాగం అర్పించి పాప క్షమాపణ ద్వారా ఒక్కడును నశించిపోకుండా రక్షించబడి తాను ఉండు చోట మనం ఉండులాగా తన తండ్రి అనేక నివాసములు సిద్ధం చేసి ఆ నూతన యెరూషలేము పట్టణం మనం కలిగించేసి మనం ఆయనతో ఉండి నిరంతరమైన పరిశుద్ధులని నీ సొత్తు కాదు, నీ జీవితమే సువార్తగా మారి
అనేకులకు వివాహ విందులో తీసుకుని రాబడాలి. వారు నూతన రక్షణ వస్త్రములు, వివాహ బట్టలు వేసుకొని రావాలి. అది నీ ప్రయాసం. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం కలుగు చేసి నా శిష్యులుగా చేర్చండి. నేను బోధించిన సంగతులు, నేను చెప్పిన సంగతులు, నేను మీతో ఉన్న కాలం అంతా మీతో పంచుకున్న జీవితాన్ని వారికి పంచి ఇచ్చి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు, గుడ్డివారికి చూపును, గుడ్డివారికి నడుచుటకు, అనారోగ్యంతో వారికి స్వస్థత కలుగు చేయటకు ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. టుడే ద గాడ్ ఇంపల్స్, God is raising you up to have a decision in your heart that you shall be a witness unto the Lord. And allow the Holy Spirit to guide you. Allow the Holy Spirit to act in your heart. That is the work of God in your heart. That you shall be responsible. నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చిన క్రీస్తు మోసుకొని పోవుటకు you are being called to be the child and the children of God. దేవుడు తన కృప మీకు దయచేయును గాక. ఆమేన్. Amen.